అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మీరందరూ చక్కగా మంచి సేఫ్గా ఎలా అందరూ ఊర్లకు వచ్చారో అలాగే ఊర్ల నుంచి సేఫ్గా మీ ఇళ్ళకి వెళ్ళాలని ఒక సిస్టర్గా భావిస్తూ చెప్తున్నాను. నిదానమే ప్రధానం. అందరూ కొంతమంది టికెట్స్ దొరక్క బైకుల మీద వచ్చిన వాళ్ళు ఉన్నారు. టికెట్స్ దొరక్క ఎలా పడితే అలాగా ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. అందుకని మళ్ళీ వెళ్ళేటప్పుడు రిటర్ను చక్కగా సేఫ్గా వెళ్ళిపోతారని ఆశిస్తున్నాను. టాపిక్లోకి వెళ్తే నేను గోదావరి జిల్లాలోనే ఉన్నాను. ఇప్పుడు 3 డేస్ నుంచి మల్లుడు వచ్చాడు రండి ఫంక్షన్కి అని చెప్పి నన్ను కూడా ఇన్వైట్ చేసి వాళ్ళు పెట్టే భారీ ఎత్తున అల్లుడికి ఏవైతే మర్యాదలు ఉన్నాయో 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత భారీ ఎత్తున అల్లుడికి మర్యాదలు చేస్తున్నారు. అక్కడే నాకు ఒక చిన్న కంప్లైంట్ లాగాను వచ్చింది. ఒక గోదావరి జిల్లా వాళ్ళని ఎవ్వరిని విమర్శించేటట్టుగా నేను మాట్లాడట్లేదు. ఎప్పుడూ అల్లుడికేనా అండి మర్యాదలు? కోడలు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కోడళ్ళు కూడా కొత్తగా కాపురాలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడూ మగవాడికే ఆతిథ్యం ఎక్కువగా లభిస్తుంది తప్ప కోడళ్ళ విషయం వచ్చేసరికి ఏ జిల్లా అయినా సరే కొంచెం చిన్నచూపుగా అనిపిస్తుందని నా ఉద్దేశం. మంచిగా ఉండి మన ఇంటికి వచ్చిన కోడలు, మన కొడుకుతో కాపురానికి వచ్చిన కోడళ్ళు కూడా ఇలాగే మీరు సెలబ్రేషన్ చేశారంటే కూర్చోపెట్టి మా ఇంటికి వచ్చిన కోడళ్ళకి మేము చేసే మర్యాదలు అంటే ప్రతి ఒక్కళ్ళు చూసి నేర్చుకుంటారు. ఎప్పుడు అల్లుళ్ళకి మనం ఎట్లయినా మర్యాదలు చేస్తుంటాం, గ్రాండ్గా గిఫ్ట్లు ఇస్తాం, గ్రాండ్గా భోజనాలు పెడతాం, గ్రాండ్గా వాళ్ళ బంధువులను చూస్తుంటాం, కట్నం ఎదురిచ్చి అల్లుడిని తెచ్చుకుని మరీ చూస్తుంటాం. కానీ మన ఇంటికి కట్నం తీసుకొచ్చి లాంఛనాలు తీసుకొచ్చి భారీ ఎత్తున మళ్ళీ అన్ని మర్యాదలు చేసిన కోడళ్ళకేమో ఎక్కడ కనిపించని విధంగా అయిపోయింది. అందుకని ఏదైతే గోదావరి జిల్లా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఈ సంవత్సరం ఈ సంవత్సరం అందరికీ 350 రకాలతో భోజనాలు పెట్టాం, అల్లుళ్ళకి 400 రకాలతో భోజనాలు పెట్టామని టీవీలో తెగపడుతున్నారు. వచ్చే సంవత్సరం మన ఆడవాళ్ళందరూ పై చేయితో ఉండాలి అంటే ఒక కోడల కన్నా ఎవరన్నా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి కొత్తగా వచ్చిన ఒక కోడలికి ఇలాగే కూర్చోబెట్టి మీ కొడుకు కూతుర్ని అల్లుడిని ఎలా సన్మానం చేస్తున్నారో ఇంటికి వచ్చిన కోడల్ని కొడుకుని కూడా కూర్చోబెట్టి అంతే మర్యాద చేసి మీరు కూడా టీవీ9లకి ఈటీవీలకి వీడియోలు ఇచ్చారంటే మాలాంటి యూట్యూబర్స్ కూడా గ్రాండ్గా చెప్పుకుంటారు మిమ్మల్ని. అల్లుడికి కూతురికి ఎప్పుడు మర్యాదలు జరుగుతూనే ఉంటాయి. పుట్టింట్లో ఉన్నప్పుడేమో కూతురు కదా వెళ్ళిపోతుందని బాగా గొప్పగా చూసుకుంటాం, వెళ్ళిపోయిన తర్వాత అత్తగారింట్లో కష్టపడుతుంది అని వచ్చినప్పుడు మర్యాద చేస్తాం. అల్లుళ్ళకు కూడా చాలా గొప్ప మర్యాదలు 350 రకాలు, 500 రకాలు, 365 స్వీట్లతో అల్లుడికి పెట్టారు అని చెప్పి గ్రాండ్గా చెప్పి టీవీ వాళ్ళు ఇంటికి వచ్చి పోటీ పడి వీడియోలు తీసుకుంటున్నారు. అలాగే ఇంటికి వచ్చిన కోడళ్ళను కూడా మంచిగా చూసుకొని ఇలాగే కూర్చోబెట్టి భోజనం పెట్టాం మా కోడలికి మా కొడుక్కి అని చెప్పి చెప్పుకోండి. అది కూడా వీడియో తీసి పెడితే ప్రతి కొడుకు కోడలు కూడా ఆనందిస్తారని నా ఉద్దేశం. ఎందుకంటే కొన్ని జిల్లాల్లో కోడళ్ళని చిన్న చూపు చూస్తున్నారు, కూతుర్లకి అల్లుళ్ళకి ఇచ్చే ఇంపార్టెంటు కోడలికి కొడుక్కి ఇవ్వటం లేదు కుటుంబాల్లో అని చెప్పి వస్తుంది. పండగ పూట ఎవరికి ఫిట్టింగ్లు పెట్టట్లేదు, దయచేసి తప్పుగా అనుకోవద్దు. వచ్చే సంవత్సరం నుంచి మాత్రం కంపల్సరీగా కోడళ్ళని కూడా మన ఇంట్లో కూతురికి ఎట్లా అంటే ఈ మర్యాదలు జరుగుతున్నాయో అలా ఇస్తారని మనస్ఫూర్తిగా భావిస్తున్నానే తప్ప మీ ఇంట్లో మనిషిగా గిరిజ ఏది చెప్పినా మన కుటుంబ సభ్యులు అని చెప్తున్నాను కాబట్టి చేస్తున్నాను. అలాగే నేను కూడా మా కోడళ్ళు వస్తే మీరందరూ ఎలా చేశారో 365 రకాల స్వీట్లు పెట్టి నేను కూడా అదే వీడియో మీ అందరికీ చూపిస్తాను. ఓకే, కంపల్సరీగా కోడళ్ళకు కూడా మర్యాదలు ఇచ్చి అల్లుడితో పాటు సమానంగా చూసి పురుగులాగా తీసి పారేసేటట్టు ఎవ్వరూ చూడకుండా కోడళ్ళకు కూడా కొన్ని ఇంపార్టెన్స్ ఇవ్వండి. అలాగే అత్తగారిని కూడా కోడళ్ళు చూసుకునే బాధ్యత సపరేటు. కానీ అల్లుళ్ళనే చూపిస్తున్నారు కాబట్టి టీవీలో ఇన్ని రకాలతో గోదావరి జిల్లా అల్లుళ్ళని ఎంత బాగా గ్రాండ్గా చూసారో ఆ ఫంక్షన్లకి నేను కూడా వెళ్ళొచ్చాను కాబట్టి కోడళ్ళని కూడా మనస్ఫూర్తిగా ఇదే గొప్పతనంతో మీ గొప్పతనాన్ని మళ్ళీ చాటుకుంటారని చెప్తున్నాను. ఓకే, దయచేసి ఎవరు తప్పుగా తీసుకోమాకండి. దీన్ని వచ్చే సంవత్సరం మనం ఎలా సెలబ్రేషన్ చేసుకోవాలో కోడళ్ళతో ఆలోచించండి. ఓకే.